నాసిక్లో టీసీఎస్ కంపెనీలో పెద్ద ఉద్యోగి మన హిందూ మహిళలని అపాయింట్ చేసుకొని కూడా తర్వాత ఒక ప్రీ ప్లాన్ గా వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహిళలందరూ కూడా మతం మార్చే ప్రయత్నం చేసి చాలా దారుణంగా చేశారు వాళ్ళు. అందులో ఒక్క ఆమె మాత్రం తప్పించుకొని విషయం చెప్పారు. ఇలాంటివి మనకు తెలియకుండా ఏం జరుగుతుందో తెలియదు. వాటి ఇలాంటి లవ్ జిహాద్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుని వాళ్ళందరినీ అరికట్టాలి. ఆ ప్రభుత్వ ఉద్యోగుడు తీసేసిన ఉద్యోగుడు ఇప్పటికి కూడా తలదాచుకొని ఎక్కడో దాక్కుంది. ఆమెను ఎడితిరిగి పట్టుకొని అలాంటి వాళ్ళందరూ దాని గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా శిక్షించాలని మేము కోరుతూ రాష్ట్రపతికి వినతి పత్రం మన ద్వారా తెలియజేస్తున్నాం. టీసీఎస్ లాంటి కార్పొరేట్ సంస్థల్లో హెచ్ఆర్ గ్రూపులన్నీ ఉంటాయి. ఈ హెచ్ఆర్ గ్రూపుల్లో అన్య మతస్థులు, హిందూ మతస్థులు కాకుండా అన్య మతస్థులు హెచ్ఆర్ గ్రూప్ లో ఉండి వాళ్ళు హిందూ స్త్రీలను అంటే హిందూ విద్యార్థినీలను అట్రాక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ పేరుతో రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని లవ్ జిహాద్ పేరుతో వాళ్ళందరినీ కూడా లూరింగ్ చేసేసి తర్వాత వాళ్ళను లోపర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయము ఇటీవల కాలంలో బగ్గుమనడం జరిగింది. ఇది చాలా ఏళ్ల నుండి జరుగుతూ ఉంది, కానీ ఇటీవల మాత్రం బయటపడింది. ఇలాంటి క్రూర మృగాలను ఈ సమాజంలో లేకుండా ఈ దేశంలో, ఈ హిందూ దేశంలో హిందూ మతాన్ని అణచివేయాలనే ఒక ప్రణాళికాబద్దమైనటువంటి పద్ధతిలో వీళ్ళంతా చేస్తున్నారు. కాబట్టి వీటిని ఈ ప్రభుత్వము, ముఖ్యంగా మన యూనియన్ గవర్నమెంట్ దీన్ని అణిచివేసి మనము మన హిందూ మతాన్ని మనకు కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ తహసీల్దార్ ద్వారా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది భారత రాష్ట్రపతికి. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. వాస్తవంగా ఎవరైతే మత మార్పుల్లో భాగంగా ఒకవైపేమో అంటే అమ్మాయిల్ని ఉద్యోగాల పేరిట వాళ్ళందరినీ కూడా కంపెనీలు చేర్చుకోవడము, ఆ తర్వాత ఏదో రకంగా వాళ్ళని ట్రాప్ చేసి అంటే వీడియోలు తీయడం ద్వారా వాళ్ళందరినీ కూడా మత మార్పులు చేయడము ఈ విధంగా చేస్తున్నారు. దీనిపైన మహారాష్ట్రలో నుంచి నాసిక్ లో టీసీఎస్ కంపెనీలో జరిగిన అకృత్యాల గురించి మనందరికీ కూడా తెలుసు. మళ్ళొకసారి కూడా ఈసారి వివరణ ఇస్తున్నాం. అక్కడ మహిళా ఉద్యోగులని అక్కడ సీనియర్లుగా ఉంటున్నటువంటి ముస్లింలు వాళ్ళు 7 మంది 8 మంది ఆ అమ్మాయిల్ని వాళ్ళు ఎన్ని రకాలుగా వేధించినరో వాళ్ళని శారీరకంగా వేధించడము, శారీరకంగా తగలడము, వాళ్ళను మాంసం తినమనడము, ఇట్లాంటి అన్ని విషయాలలో కూడా లవ్ జిహాద్ అనే పేరుతోటి మీరు మారండి అని చెప్పేసి మనకు అక్కడ జరగడం జరిగింది. అనే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ వాళ్ళందరిపైన ఎవరైతే బలవంతంగా లవ్ జిహాద్ అనే పేరుతో చేస్తున్నటువంటి ఈ అకృత్యాలని వెంటనే అరికట్టాలని చెప్పేసి ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రోజు భారత రాష్ట్రపతికి అందరం కూడా దేశం మొత్తము, రాష్ట్రం మొత్తం కూడా ఈ మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇటువంటి చర్యలు మళ్లీ భవిష్యత్తులో ఎవరికి ఎక్కడా కూడా జరగకుండా చేసేదానికోసం చర్యలు తీసుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి విశ్వ పరిషత్ కోరుతుంది. విద్యారంగంలో వినూత్న సంచలనం. వేలాది మంది విద్యార్థినులను తీర్చిదిద్దిన ఏకైక సంస్థ. గడిచిన 50 సంవత్సరాలుగా ప్రొద్దుటూరు పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు సుపరిచితమై కొర్రపాడు రోడ్డునందు స్థాపించబడిన DAW ఉమెన్స్ కాలేజ్ నేడు నూతన భవనం నందు విశాలవంతమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపు 20 సంవత్సరాల పైన అనుభవం గల ఉత్తమ అధ్యాపకులచే నిర్వహించబడుతున్న DAW జూనియర్ మరియు డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియం తరగతులతో ప్రారంభించబడింది. అనునిత్యం కాలేజీ అధ్యాపకుల పర్యవేక్షణలో వైఫై, లైబ్రరీ, క్యాంటీన్, కూల్ మినరల్ వాటర్, విద్యార్థినుల పర్యవేక్షణ కోసం సీసీటీవీ కెమెరాలు కలిగి ప్రస్తుత ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చేలా కంప్యూటర్ ల్యాబ్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ ల్యాబ్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినుల నైపుణ్యాన్ని పెంపొందించేలా ప్రతిరోజు అలాగే ప్రతి నెల స్లిప్ టెస్ట్ల నిర్వహణ, అలాగే పరీక్షలు, కెరీర్ ను పెంపొందించే గైడెన్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, పర్సనల్ అకాడమిక్ సపోర్ట్ అందిస్తూ అర్హులైన డిగ్రీ విద్యార్థినులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం మా కాలేజీ నందు కలదు. రానున్న విద్యా సంవత్సరానికి గాను జూనియర్ ఇంటర్మీడియట్ నందు MBPC, MPC, బైపీసీ, MEC, CEC ఇంగ్లీష్ మీడియం కోర్సులకు, అలాగే బ్యాచిలర్ డిగ్రీ కోర్సులైన BSc హానర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, BCom హానర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అడ్మిషన్లు ప్రారంభమైనవి.
ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మా కాలేజీలో అడ్మిషన్ పొందండి. వివరాలకు DAW జూనియర్ మరియు డిగ్రీ ఉమెన్స్ కాలేజ్, RNB గెస్ట్ హౌస్ ఎదురుగా, కొర్రపాడు రోడ్, ప్రొద్దుటూరు నందు సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9573067616, మరొక నంబర్ 9473096329.